ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Voice is clear. Please Good let evening, me. sir. Yeah, good evening, guys. Very good evening. So, voice is clear. Screen visible. కనిపిస్తుంది సార్. కనపడుతుంది సార్. Very good. So, last previous classes lo any doubts? Let me confirm. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? ఓకే గైస్, డన్. సో టుడే మనకి టాలీ ప్రైమ్ 6.1 లో లేటెస్ట్ వర్షన్ లో మనకి డిస్కస్ చేసుకున్నట్లయితే టీడీఎస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీడీఎస్? టీడీఎస్ కాన్సెప్ట్ ని ఎప్పుడు, ఏ సిచ్యువేషన్ లో, ఎందుకు, ఎలా ఉపయోగిస్తారు అనేది కావాలి. ఓకే, సో చెప్పండి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టీడీఎస్? టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఓకే, సో ఎప్పుడు దీన్ని టీడీఎస్ ని అప్లై చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్, సాలరీస్, సాలరీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోతుంది. ఇంకా కమిషన్, రెంట్ గాను. ఇంకా ఓకే, ఇంకా బుక్ లో ఉన్నట్టు కాకుండా ఎక్స్ట్రా చెప్పండి. ఎక్స్ట్రా ఇంకా వేటి మీద టీడీఎస్ కట్ అవుతుంది, ఎప్పుడు కట్ అవుతుంది? ఓకే, సో యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయమ్మా. ఏముంటాయి? 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్. సో డైరెక్ట్ ట్యాక్స్ అండర్లో ఏమొస్తుంది మనకి? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమొస్తుంది? జిఎస్టీ. జిఎస్టి. ఓకే సార్, ఎందుకు మనము టీడీఎస్ కట్టాలి? ఎవరు కట్టాలి? ఏ బేస్ మీద కట్టాలి? సో దీనికి ఒక యాక్ట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఆ యాక్ట్ మీద మనం పే చేయాలి. 1961 అనే ఒక యాక్ట్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ 1961 అనే ఒక యాక్ట్ మీద ఒక హ్యూమన్ బీయింగ్ తను సంపాదించే ఇన్కమ్ మీద, పర్ యానం మీద, సో గవర్నమెంట్ కి లీగల్ గా నేను ఇండియాలో ఉన్నాను, నేను సంవత్సరానికి ఇంత డబ్బులు సంపాదిస్తున్నాను, లీగల్ గా సంపాదిస్తున్నాను, అందుకు గాను యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా నేను టీడీఎస్ అనేది గవర్నమెంట్ కి పే చేస్తున్నాను. ఎలా సార్? ఏ విధంగా అంటే, సో వీటికి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ గవర్నమెంట్ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా టీడీఎస్ కట్ చేసుకుంటారు. సో వేటి మీద సెక్షన్స్ ఉంటాయంటే, మ్యాక్సిమం నీకు మెటీరియల్లో నేను 5 6 ఇచ్చింటాను. మనకి నెట్లో సెర్చ్ చేశారంటే చాలా ఉంటాయి. ఓకే, ఒక మనిషి డబ్బులు ఎన్ని రకాలుగా సంపాదిస్తారు? ఒకటి
నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తే నీకు శాలరీస్ ఇస్తారు. ఓకే. సో తర్వాత నీ యొక్క శాలరీస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈపీఎఫ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, సో దాని మీద కూడా నీకు సమ్ పర్సంటేజ్ తో టీడీఎస్ కట్ చేస్తారు. తర్వాత నువ్వు ఎక్కడైనా కమిషన్స్ కు పనిచేస్తే కమిషన్స్ మీద నీకు టీడీఎస్ కట్ అవుతుంది. సో తర్వాత నీ దగ్గర డబ్బులు ఎక్కువై హార్స్ రేసెస్ లో కూడా నువ్వు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద వచ్చే ఇన్కమ్ మీద కూడా నువ్వు సమ్ సెక్షన్స్ కింద ఓకే 5%, లేదంటే 10%, లేదంటే 20% అనేది నువ్వు పే చేయాల్సి వస్తుంది. లేదు సార్ మీరు బాగా రిచ్, మీకు హైదరాబాద్ లో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అక్కడ రూమ్ రెంట్స్ ఒక ఫ్లాట్ ఉంది, నెలకు అక్కడ 10 ఫ్యామిలీస్ ఉన్నాయి, 10 ఫ్యామిలీస్ లో మంత్లీ మీకు రెంట్ వస్తుంది. సో రూమ్ రెంట్స్ మీద కూడా నువ్వు గవర్నమెంట్ కి 10%, 5% నువ్వు గవర్నమెంట్ కి టీడీఎస్ అనేది పే చేయాలి. వీటికి సెక్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ సెక్షన్స్ ప్రకారంగా నువ్వు గవర్నమెంట్ కి నువ్వు టీడీఎస్ అనేది పే చేయాలి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు దాన్ని బట్టి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా గవర్నమెంట్ కి అనేది ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. మనకి రీసెంట్ గా సీతారామన్ ఒక మనిషి తన సంపాదించే ఇన్కమ్ ఎంతవరకు ఉండాలన్నారు రేపు ఇయర్ నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎన్ని ల్యాక్స్ ఉంటే వాళ్ళు టీడీఎస్ కట్ చేయాలని చెప్పారు రీసెంట్ గా జరిగిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ చెప్పండి. 5 lakhs సార్. ఎనీవన్ ఇంకా రీసెంట్ గా జరిగిన బడ్జెట్ లో సీతారామన్ ఒక మనిషి తన సంపాదించే ఇన్కమ్ మీద ఎంతవరకు లిమిటేషన్ ఇచ్చారు? నెక్స్ట్ ఇయర్ నుంచి అది అమలు అవుతుంది. ప్రీవియస్ ఓకే లిమిట్, నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన దాంట్లో చెప్పండి. ఒకరేమో 5 years అంటున్నా 5% అన్నారు, ఇంకా మిగతా వాళ్ళు 5 lakhs. ఎంత చెప్పండి? ఎవరు చెప్పారు కరెక్ట్ గా చెప్పండి? 12 lakhs. ఓకే. సో 12 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే 12 లక్షల వరకు పర్ యానం నీ ఇన్కమ్ ఉంటే నువ్వు గవర్నమెంట్ కి టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదు అని ఆమె బడ్జెట్ ప్రవేశంలో చెప్పింది. ఓకే. సో ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క శాలరీ లైక్ 0 to 2,50,000 మధ్యలో ఉంటే పర్ యానం ఓకే 0%. నీ యొక్క శాలరీ 2,50,000 మధ్యలో నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే పర్ యానం 5%. 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో ఉంటే పర్ యానం 10%. 7 లక్షల నుంచి ఎంత ఉన్నా 7,50,000 నుంచి ఎంత ఉన్నా పది లక్షల మధ్యలో ఎంత ఉన్నా 20%. నువ్వు పాన్ నెంబర్ ఇస్తే ఆ సప్లయర్ కి నువ్వు పాన్ నెంబర్ ఇస్తే నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇచ్చావో పైన ఈ పర్సెంటేజ్ లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చింటావో అదే పర్సెంటేజ్ కట్ అవుతుంది.
నువ్వు సప్లయర్కి పాన్ నెంబర్ ఇవ్వలేదు అంటే కంపల్సరీగా 20% కట్ అవుతుంది. కంపల్సరీగా 20% కట్ అవుతుంది. మనకి కరోనా సిచ్యువేషన్స్ లో 25% 100లో 25% మనకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే 75% మాత్రమే మన దగ్గర టీడీఎస్ కట్టించుకునేవాళ్ళు కరోనా టైంలో. సో 25% మనకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకేనా? కరోనా సిచ్యువేషన్స్ లో మనకి మన యొక్క సాలరీస్ లో 25% మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చి రిమైనింగ్ 75% తీసుకునేవాళ్ళు. అది ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇప్పుడు పర్ యానం నీ శాలరీ 40,000 ఉందనుకోండి, 40,000 12 నెలలకి ఏ స్లాబ్ లోకి వస్తుందమ్మా? ఈ ఇక్కడ ఉన్న స్లాబ్స్లలో ఏ పర్సెంట్ కిందకి వస్తుంది? 40,000 ఇంటూ 12 ఏ స్లాబ్ లోకి వస్తుంది? 4,80,000. ఇక్కడ ఏ ట్యాబ్ లో ఏ స్లాబ్ లోకి వస్తుందమ్మా? 5%. 5%. సో 5%. 5% కిందకి వస్తుంది. 5% కి వస్తుంది. ఒకవేళ నీ శాలరీ 50,000 12 మంత్స్ కి ఏ స్లాబ్ లోకి వస్తుంది? 10%. 10%. 10% సార్. 6 lakhs అంటే 10%. చూసారా? ఒక్క 10,000 పెంచినా కూడా మొత్తం మారిపోతుంది. దీన్ని బట్టి ఈ గవర్నమెంట్ అనేది టీడీఎస్ అనేది పే చేస్తుంది. ఇప్పుడు నీకు శాలరీ 40,000 అనుకోండి. ఆ 40,000 మీద ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో అది పర్సెంటేజ్ పట్టుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అనుకోండి, 30,000 నీ అకౌంట్లో వేస్తుంది. రిమైనింగ్ 10,000 నీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నీ కంపెనీనే పే చేస్తుంది. మీరు మొత్తం ఇయర్ అయిన తర్వాత కంపెనీ దగ్గర ఫామ్ 16 తీసుకోవాలి. ఫామ్ 16 తీసుకొని ఒక ఆడిటర్ని మీరు మీట్ అవుతే అతను అప్లై చేస్తాడు పోర్టల్లో. ఆ అమౌంట్ మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. మీ దగ్గర టీడీఎస్ ఎంతైతే కట్ అయిందో ఆ అమౌంట్ మళ్ళీ మీకు మీ అకౌంట్లో 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత మీ అకౌంట్లో పడిపోతుంది. ఇది చాలా మంది సాఫ్ట్వేర్స్ వాళ్ళకి తెలియదు, వదిలేస్తారు. ఇది రైజ్ చేసుకోరు ఇన్వాయిస్ని. అప్పుడు నష్టం మీకే, కంపెనీ కాదు. అది మళ్ళీ కంపెనీకి వస్తుంది చేసుకోకపోతే లేట్గా. ఆ సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తే ఇది మినిమం తెలుసుకొని ఉండాలి కంపల్సరీగా, ప్రొఫెషనల్ ట్యాక్స్ లాగా. ఓకే, సో ఇది అనమాట. దీన్నే టీడీఎస్ అంటారు. వీటి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి. సో లైక్ 164 అని, 164 అని, 162 అని. ఓకే, ఇలా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. దాని ప్రకారంగా నువ్వు సంపాదించే ఇన్కమ్ మీద టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో చూసుకుంటే శాలరీ, కమిషన్, ప్రొఫెషనల్ ఫీజు, ఇంట్రెస్ట్, రెంట్ ఇవన్నీ ఇచ్చాను. సో తర్వాత కొంచెం కిందికి వస్తే సెక్షన్, నేచర్ ఆఫ్ పేమెంట్, లిమిట్, టీడీఎస్ పర్సంటేజ్ కూడా ఇచ్చాను. శాలరీస్ మీద 192 సెక్షన్, ఈపీఎఫ్ మీద 192A, 194H కమిషన్ లాటరీ, 194B విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, 194BB విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్, 194I రెంట్ ఆఫ్ ప్లాంట్, మెషినరీ, ఎక్విప్మెంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్, ఫిక్చర్ 10%, 30% చూడండి. ఇవే కాదు, ఇంకా మీ నెట్లో చాలా ఉంటాయి. టీడీఎస్ 25, 26 చూడండి. శాలరీ, ఈపీఎఫ్ 10%, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, డివిడెండ్స్, సెక్షన్స్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, థ్రెషోల్డ్ లిమిట్, ఇండివిజువల్ హెచ్యుఎఫ్, ఓన్ బిజినెస్ లేదంటే అదర్ కంపెనీలోనా. ఓకే, చూడండి ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి. రెంట్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ 2%. ఓకే, రెంట్ ఆన్ బిల్డింగ్ 10%. చూడండి, ఇవన్నీ సెక్షన్స్ ఇవన్నీ ఆడిటర్లు సీఎల్ చేస్తారు. ఇంత డెప్త్ మనకి వెళ్ళలేం. మనకు ఒక టాలీలో ఎంత వరకు చేయగలుగుతామో మనం అంతవరకు చేయగలుగుతాం. ఓకే, ఇంకా మీరు దీని గురించి ఇంకా పూర్తిగా డెప్త్ కావాలంటే మీరు సిఏ చదవాలి. ఓకే, సిఏ చదివితే ఇంకా బాగా తెలుస్తుంది మీకు.
మనకు ఎంతవరకు టీడీఎస్ కి సంబంధించిన పోస్ట్ చేయగలుగుతాం అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, డన్ గైస్. సో టాలీ ఓపెన్ చేస్తున్నాను. మా అకౌంట్స్ అనేది ఒక మహాసముద్రమ్మ. నాకు ఇక్కడికి ఇదే చాలు అనేది రాంగ్. ఎంతైనా ఉంటది నేర్చుకుంటే. చాలా స్టిల్ ఇప్పటికి కూడా నేను కొత్త కొత్తది ఏమైనా ఉంటే నేర్చుకుంటానే ఉంటాను. ఇంతే అని దీనికి ఫిక్స్ చేసుకోవడానికి లేదు. టీడీఎస్ ఆన్ ట్యాక్స్. ఓకే, సో మీరు ఏదైనా కంపెనీ పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ కూడా ఎస్ పెట్టండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. ఇక్కడ జిఎస్టీ కూడా మనకు నో నీడ్, నో పెట్టండి. సో తర్వాత ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. టాన్ నెంబర్, ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అంటారు. నువ్వు డిడక్టెడ్ టైప్, నువ్వు కంపెనీలో పని చేస్తున్నావా, లేదంటే ఇండివిజువల్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ ఓన్ బిజినెస్ ఏమైనా పెట్టావా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ పెట్టారు. రిమైనింగ్ నో పెట్టండి. సో ఇది వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత స్టాచరీ మాస్టర్స్, టీడీఎస్, నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లం లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? salaries paid to Priya Traders, rent paid to Chris Traders, commission paid to Lucas Traders. ఓకే, సాలరీస్, రెంట్, కమిషన్ 3 చేశాను. ఇంకా చాలా ఉంటాయమ్మా, మీకు అర్థమయ్యడానికి ఇవి చేశాను అంతే. ఓకే, సాలరీస్ సెక్షన్ ఏముంది? సాలరీస్ కి 192. పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ అనేది మీ కంపెనీలో పనిచేసేటప్పుడు ఇస్తారు. ఇక్కడ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు క్యాలిక్యులేషన్. నేను ఎగ్జాంపుల్ 10% తీసుకున్నాను. సేవ్. నెక్స్ట్ ఏముంది? రెంట్ పేడ్ టు క్రిస్ ట్రేడర్స్. సెక్షన్ ఏముంది ఇక్కడ? రెంట్ కి రెంట్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ 194I, 10%. నెక్స్ట్ కమిషన్ పెయిడ్, కమిషన్ 184H. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది, 1-2 సార్లు మీరు చూడాలి. 194H పర్సెంటేజ్ ఎంత? 5%. మనం పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి అది 20% తీసుకుంటది. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు మీరు లెడ్జెస్ లోకి వెళ్ళాలి. ఓకే, సేమ్ ఇప్పుడు అక్కడ ఏవైతే క్రియేషన్ చేశారో అవే ఇక్కడ కూడా క్రియేట్ చేయండి. సాలరీస్, లైక్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే F11 లో మీరు టీడీఎస్ అనే ఆప్షన్ వేసి పెట్టారో, ఈజ్ టీడీఎస్ అప్లికబుల్? ఎస్. నువ్వు అక్కడ ఏదైతే నేచర్ ఆఫ్ పేమెంట్స్ చేసావో అవి ఇక్కడ కూడా వచ్చేసి ఉంటాయి మళ్ళీ. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అప్లికబుల్, రెంట్కి రెంటే తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్, కమిషన్కి కమిషన్ తీసుకోవాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏముంది? ప్రియా ట్రేడర్స్, క్రిస్ ట్రేడర్స్, లోకేష్ ట్రేడర్స్. సన్రీ క్రెడిటర్స్, బిల్ బై బిల్ ఆప్షన్ వేసి పెట్టండి. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్? ఎస్. ఇక్కడ చూడండి, డిడక్టివ్ టైప్, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవా, లేదంటే ఓన్ కంపెనీ పెట్టుకున్నావా, సో లేదంటే నువ్వు ఎక్కడైనా కంపెనీలో పనిచేస్తున్నావా, నువ్వు ఇండియన్ వా, లేదంటే అదర్ కంట్రీ పర్సన్ వా, ఇవన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్ తీసుకుంటాం. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వచ్చారు, ఇది నో పెట్టండి, లేకుంటే మధ్య వదిలి డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆ సప్లయర్ యొక్క పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సంటేజ్ ఇచ్చిన పర్సంటేజ్ కట్ అవుతుంది, 10%. లేదు సప్లయర్ పాన్ నెంబర్ ఇవ్వలేదు అంటే 20% ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. నెక్స్ట్ క్రిస్ ట్రేడర్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ లోకేష్ ట్రేడర్స్.
కంట్రోల్ E. ఓకే, టోటల్ గా 6 లెడ్జెస్ చేసాం. శాలరీస్, ప్రియా ట్రేడర్స్, రెంట్, క్రిస్ ట్రేడర్స్, కమిషన్, లోకేష్ ట్రేడర్స్. సో ఇప్పుడు ఫైనల్ గా టీడీఎస్ ఆన్ ట్యాక్స్, డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, టీడీఎస్ ఎనీ తీసుకోవాలి. కమిషన్, రెంట్, శాలరీస్ అన్నిటి మీద వర్క్ అవ్వాలి కదా, కాబట్టి ఎనీ తీసుకోవాలి. యాక్సెప్ట్ అను, సెల్. ఇవి మా ఫైనల్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ F7 తీసుకోండి. సో గైస్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంత్లీ శాలరీ ఇస్తారు కదా. ఓకే, ఇప్పుడు జూలై మంత్ కదమ్మా, ఇప్పుడు జూలై మంత్ కదా. ఇప్పుడు జూలై మంత్ శాలరీ ఎప్పుడు ఇస్తారమ్మా? ఆగస్ట్ ఆగస్టు మంత్ లో ఏ డేట్లో ఇస్తారు? ఆగస్ట్ 1 ఫస్ట్ to 5th day. నామ్స్ ఆఫ్ బిజినెస్ సార్. మినిమం 1 to 5th తారీఖు లోపల ఇస్తారు. 10 మాక్సిమం కొన్ని కంపెనీస్ 1 to 5 ఉంటాయి, మాక్సిమం 1 to 7. ఎస్, 7 or 10 వాళ్ళ యొక్క 1 కంపెనీ to నామ్స్ 10. ప్రకారంగా పెట్టుకుంటారమ్మా. ఓకే, వాళ్ళు ముందే చెప్తారు ఈ డేట్ లోపల వచ్చేస్తుంది. ఓకే, 7 కావచ్చు, సో తర్వాత నెక్స్ట్ 10 కావచ్చు. కొన్ని 15 కూడా ఉంటున్నాయి సార్. కొంచెం కొన్ని మిడిల్, అతను చెప్పినట్టు మిడిల్ లో కూడా ఉంటాయి. అంటే మనము ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది మనము నెక్స్ట్ మంత్ కి సంబంధించి 1 నుంచి 5 తారీఖు లోపల మనం ఎంటర్ చేసి పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్ ఇస్తున్నాను, మే మంత్ తీసుకుంటాను. ఓకే, 31 డేస్ ఉంటాయి కదా, 1/5 ప్రాబ్లం లేదు. శాలరీస్ ఎవరికి ఎంత ఇవ్వాలి అనేసి ముందుగానే ఎంటర్ చేసి పెడుతున్నాను F7 లో. ఎవరికి? 40,000 ప్రియాకి ఇవ్వాలి. ప్రియా ట్రేడర్స్ కి 40,000 శాలరీ ఇవ్వాలి. న్యూ రెఫరెన్స్ తీసుకోండి. సేవ్. నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ వచ్చేసి రెంట్. రెంట్ ఎవరికి ఇవ్వాలి? క్రిస్ ట్రేడర్స్ కి 50,000. క్రిస్ ట్రేడర్స్ న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ కమిషన్. కమిషన్ ఎవరికి ఇవ్వాలి? లోకేష్ కి ఇవ్వాలి 30,000. ఇలా ఈ విధంగా ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేసి ముందుగానే మనం F7 లో ఎంటర్ చేసి పెట్టుకున్నాం. ఇలా చేసిన తర్వాత సో ముగ్గురు అమౌంట్ మీద 40,000 మీద, 50,000 మీద, 30,000 మీద ఎంత అమౌంట్ పర్సంటేజ్ కట్ అయింది అని తెలుసుకోవాలి. ఆటో ఫిల్ టీడీఎస్ డిడక్షన్ 1 మే. సో ఇప్పుడు ప్రియా శాలరీ ఎంత? ప్రియాకి సో 40,000 మీద టీడీఎస్ మనం ఇచ్చింది 10% ఇచ్చాం. ఇక్కడ ఎంత కట్ అయింది చూడండి, 20% కట్ అయింది. ఎందుకోసం? మనం పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. 20% కట్ అయింది. సో ఇప్పుడు చూడండి, కంపెనీలో ప్రియా పనిచేస్తుంది, ఒక కంపెనీలో సంథింగ్ టీసీఎస్ లో కానీ విప్రోలో కానీ పనిచేస్తుంది. సో ఆమె శాలరీ 40,000, కానీ 32,000 ఆమె అకౌంట్ లో కంపెనీ వేస్తుంది. ఎంత వస్తుంది? 32,000 కంపెనీలో పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, ప్రియా టీసీఎస్ లో పనిచేస్తుంది. ఆమె శాలరీ ఎంత? 40,000. 40,000 లో 20% ఈక్వల్ 8,000. ఇక ఆమెకి ఎంత 20%. ఇవ్వాలి? కంపెనీ ఎంత ఇవ్వాలి? కంపెనీ టీసీఎస్ కంపెనీ ఆమెకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? 32,000 సార్. సో 32,000 సార్. 32,000 ఇవ్వాలి. ఓకే, రిమైనింగ్ 8,000 ఎవరికి పే చేస్తుంది కంపెనీ? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ కి పే చేస్తుంది. సో ఎవరి పేరు మీద? ప్రియా పేరు మీద టీసీఎస్ కంపెనీ 8,000 ఇన్కమ్ ట్యాక్స్ కి పే చేస్తుంది.
ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో 31st మార్చ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి? ప్రియా ఏం చేయాలి? కంపెనీ దగ్గర వెళ్ళి ఫామ్ 16 తీసుకోవాలి. హెచ్ఆర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఇస్తారు, అకౌంట్ డిపార్ట్మెంట్. అది తీసుకొని ఆడిటర్ కి సబ్మిట్ చేయాలి. మీరు ఎంతైతే అమౌంట్ కట్టి ఉంటారో మీ అమౌంట్ తీసుకొని కంపెనీ ఏం చేస్తుంది? ఆ 1 ఇయర్ ఆ గవర్నమెంట్ కావాల్సిన వర్క్ సంబంధించిన సంబంధించి వర్క్ ఏదైతే ఉంటుందో మీ అమౌంట్ తో వాళ్ళు 1 ఇయర్ వరకు వాడుకుని ఉంటారు, రొటేషన్ చేసుకుని ఉంటారు ప్రభుత్వం. అది మళ్ళీ మీకు సంథింగ్ సమ్ అమౌంట్ రావచ్చు, లేదంటే ఫుల్ పేమెంట్ రావచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చిన అమౌంట్ తో గవర్నమెంట్ కావాల్సిన కొన్ని ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ బిజినెస్ కి రిలేటెడ్ గా ఉపయోగించుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. అలా మన 140 క్రోడ్స్ ఇండియాలో అలా మంత్లీ అంత మంది అమౌంట్ గవర్నమెంట్ కి రొటేషన్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రాసెస్. సేవ్ చేయండి, కంట్రోల్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్, టీడీఎస్, క్రిస్ ట్రేడర్స్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 50,000. 50,000 మీద ఎంత కట్టింది చూద్దాం. చూడండి, 10,000. అక్కడ 20% కట్టింది ఇన్కమ్ ట్యాక్స్. 50,000 రెంట్, రూమ్ రెంట్ యాక్చువల్ గా. సో క్రిస్ అనేవాడు రూమ్ రెంట్ ఓనర్ కి 50,000 ఇవ్వాలి, కానీ 40,000 ఇస్తాడు. ఆ రిమైనింగ్ 10,000 అనేది సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తారు మంత్లీ. కంట్రోల్ సేవ్, మళ్ళీ ఆటోఫిల్. సో లోకేష్ యాక్చువల్ గా కమిషన్ అంతా 30,000. 30,000 లో 24,000 లోకేష్ కి ఇస్తారు. రిమైనింగ్ 6,000 ఏదైతే ఉందో అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తారు. కంట్రోల్ సేవ్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా గవర్నమెంట్ కి ముగ్గురు మీద ఎంత ట్యాక్స్ పే చేయాలి, రిమైనింగ్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ పెండింగ్ బ్యాలెన్స్ ఎంత పే చేయాలి అనే చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్. కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, శాలరీస్ మీద 8,000. 3 కలిపితే 24,000 గవర్నమెంట్ కి పే చేయాలి, ముగ్గురు అమౌంట్. ఓకే, రిమైనింగ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో 50,000 మీద 10,000, 30,000 మీద 6,000, 40,000 మీద 8,000. రిమైనింగ్ అమౌంట్ లో ఒకరికి 40 ఇవ్వాలి, ఒకరి 24 ఇవ్వాలి, ఒకరి 32 ఇవ్వాలి. మొత్తం కలిపితే కింద 96,000 ఇవ్వాలి పెండింగ్ బిల్స్. సో ఇప్పుడు ముగ్గురు అమౌంట్ పే చేద్దాం. కోచర్స్ పేమెంట్ వెళ్ళండి, ఆటోఫిల్ వెళ్ళండి, స్టేట్ పేమెంట్ మే మంత్ తీసుకుంటాను ఇక్కడ. ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ క్యాష్. 6, 10, 8 ముగ్గురు కలిపితే 24,000 గవర్నమెంట్ కి పే చేసేస్తున్నాం అట్ ఎ టైం. ఇప్పుడు ఈ అమౌంట్ ఉందో లేదో పెండింగ్ లో చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్ ఉందా ఇక్కడ? సో ఆల్రెడీ పే చేస్తా. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా, వాటిని పే చేయాలి. ఎస్కేప్, వోచర్స్ పేమెంట్ వెళ్ళండి. ప్రియాకి ఎంత ఇవ్వాలి? కరెంట్ బ్యాలెన్స్ ఉండే అక్కడ 32,000. అగైన్స్ రెఫరెన్స్ 0 అయిపోయిందా? క్యాష్ ఉంటే క్యాష్, చెక్ ఉంటే చెక్. ఓకే, సేవ్ చేయాలి. నెక్స్ట్ క్రిష్, క్రిస్కి 40,000 ఇవ్వాలి. నెక్స్ట్ లోకేష్ ట్రేడర్స్ కి 24,000 ఇవ్వాలి. ఓకే, ఇలా పే చేసేయాలి. ఎస్కేప్ ఇవ్వండి.
ఇక్కడ వెళ్ళి చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్. సో ఫైనల్ క్లియర్. ఓకే, శాలరీస్, రెంట్, కమిషన్ కాదండి. మీకు ఇప్పుడు నెట్లో చూపించినట్టుగా మీరు వర్క్ చేసే ప్లేస్లో, మీరు వర్క్ చేసే కంపెనీలో ఏవైనా ఉండొచ్చు. ఓకేనా, ఈపీఎఫ్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇలాగే ఆన్లైన్ గేమింగ్ విన్నింగ్స్ 30%, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ 30%, లాటరీ, గేమ్స్, గ్యాంబ్లింగ్ విన్నింగ్స్ ఏవైనా తీసుకోవచ్చు మా. మీకు అర్థం అవడానికి రెగ్యులర్గా యూజ్ చేసేది శాలరీస్, రెంట్, కమిషన్సే కాబట్టి వాటి మీద నీకు చెప్పాను క్లాసు. ఓకే, సో ఇన్సూరెన్స్ కమిషన్, పేమెంట్ కాంట్రాక్టర్స్ ఏదైనా ఉపయోగించవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ టీడీఎస్. మనము ఒక టాలీలో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయగలిగే కంటెంట్ టీడీఎస్. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్ నా దీంట్లో? టీడీఎస్లో ఏమైనా డౌట్ ఉందామా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ అమ్మా? ఓకే సార్. యా, టీసీఎస్ మీరు చేయాలి, ఇది మీకు టాస్క్. ఓకే, సో నేను లింక్ కూడా షేర్ చేస్తాను. ఓకే ఓకే, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టీసీఎస్? టీసీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. Roles. ఓకే, ఈ టీసీఎస్ అనేది ఎవరి మీద వేస్తామా? సప్లయర్ ఆర్ కస్టమర్? సప్లయర్ మీదనా, కస్టమర్ మీదనా? కస్టమర్ అనుకుంటా. Customers. ఓకే, సో టీడీఎస్ అనేది సప్లయర్ మీద వేస్తాం, కస్టమర్ మీద టీసీఎస్ వేస్తాం. సేమ్ ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా సో టీసీఎస్ అనేది పే చేయాలి. ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్కి స్టాక్ 55 lakhs కి సేల్ చేసింది. యాజ్ పర్ సెక్షన్ 206 ప్రకారంగా టీసీఎస్ అనేది 50 lakhs, అంటే 50 lakhs బిలో ఉన్నంత వరకు ఎగ్జామ్షన్, నో ట్యాక్స్, 0. 50 lakhs వరకు 0 ట్యాక్స్. ఎప్పుడైతే ఆ 50 lakhs అబోవ్ 51 lakhs అయినా, 52 lakhs అయినా, 52 lakhs అయినా, సంథింగ్ పైన ఎంతైనా కావచ్చు, 60 lakhs అయినా, కంపల్సరీగా గవర్నమెంట్కి యాజ్ పర్ కంపెనీ సెక్షన్స్ ప్రకారంగా ట్యాక్స్ పే చేయాలి. టీసీఎస్ అనేది 50 lakhs వరకు ఎగ్జామ్షన్, నో ట్యాక్స్. 50 lakhs అబోవ్ దాటిందంటే నువ్వు టీసీఎస్ అనేది నువ్వు సేల్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో దాని మీద టీసీఎస్ కట్టాలి. సో టీసీఎస్ అనేది వేటి మీద పడుతుంది? సో టింబర్, ఫారెస్ట్ లీజింగ్, సో ఇంకా మనకి కోల్, టోల్ ప్లాజా, Iron. సో వీటి మీద టీసీఎస్ పడుతుంది. Liquid. Yeah. Alcohol. చూడండి, టింబర్, ఫారెస్ట్ లీజ్డ్, స్క్రాప్, మినరల్స్, కోల్, ఐరన్, Alcohol. ఓర్, సో టెండు లీవ్స్, లిక్కర్ ఆఫ్ ఆల్కహాల్ నేచర్, కన్జంప్షన్ ఆఫ్ సిగరెట్ హ్యూమన్స్, సార్. పార్కింగ్ లాట్, టోల్ ప్లాజా, మైనింగ్, క్వెరీ. దీని ప్రకారంగా టీసీఎస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, టీసీఎస్ అనేది
ఓకే. సో టీసీఎస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. డిగ్రీ సార్. కొన్నిటి మీదనే ఉంటాయి. మీరు నెట్లో సెర్చ్ చేశారంటే ఇంకా చాలా ఉంటాయి. టీసీఎస్ ఏ దానికి అప్లికబుల్ అవుతుంది. ఓకే. సార్ ఇది 206 సెక్షన్ క్యాన్సిల్ అయినట్టు చూశాను సార్ యూట్యూబ్ లో. ఇప్పుడు 206C సి ఎస్ ఓకే. కరెక్ట్ సార్, అదే నేను చూశాను, సెక్షన్ దానికి డౌట్ వచ్చింది. 206C ఓకే. అది బిఫోర్ మనకి ఇక్కడ 1/10/2020 ముందు ఎవరైతే 5 crores బిజినెస్ దాటి ఉంటుందో వాళ్ళు 206C 1H కి ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే. ముందు 206 అనేది ఓల్డ్, తర్వాత ఇప్పుడు 20 తర్వాత నుంచి గూడ్స్ ఆఫ్ సేల్ ఏదైతే ఉంటుందో స్టాక్ ఐటమ్ మీద ఇది తీసుకొచ్చారు టీసీఎస్ అనేది. 10 లీవ్స్ అంటే ఏంటి సార్? ఆకులు బ్రదర్. ఓకే. అవన్నీ తెలుసుకోవాలి పవన్, అవన్నీ తెలుసుకోవాలి. వీఆర్ నాట్ కిడ్స్. వెంకాయ పట్ల యా, ఏది తెలియకపోయినా నెట్ ఉంది కదా, నెట్ లో సెర్చ్ చేయండి తెలిసిపోతుంది. ఓకే. యా, డన్ గైస్. సో ఇవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్. దీనికి సంబంధించి టీసీఎస్ సంబంధించి సార్ లింక్ resume షేర్ చేస్తాను. ఎట్లా prepare చేయాలి? చెప్తాను బ్రదర్, అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? ఇంకా కోర్సే కంప్లీట్ అవ్వలేదు కదా, రెజ్యూమ్తో ఏం పని అప్పుడే. ఓకే. సార్ ఇంకో మాట సార్. సార్ ఒక ఎగ్జాంపుల్ చూపించండి సార్. చూపిస్తాను బ్రదర్. టీటీఎస్ అండి ట్యాక్స్ ఏంటి సార్ ఒక మాట సార్. చెప్తున్నారా? సార్ ఇప్పుడు ఇంటర్వ్యూలో